ఈటల రాజేందర్ గారు, మీరు మా ముఖ్యమంత్రి గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారి పైన మాట్లాడినటువంటి మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాను. సభ్య సమాజం కూడా ఈ విమర్శలను తప్పుపట్టే విధంగా ఇప్పటి వరకు ఈటల రాజేందర్ గారు మర్యాదస్తుడు అనుకున్నాం, మంచివాడు అనుకున్నాం. కానీ ఇలా దిగజారి మాట్లాడే మాటలను చూస్తుంటే మీరు మీ పార్టీ అధ్యక్ష పదవి కావాలనుకుంటే మీ అధిష్టాన వర్గాన్ని కాకా పట్టుకోండి తప్ప ఈ విధంగా ముఖ్యమంత్రి గారిని బూతులు తిట్టి పదవి సంపాదించుకోవాలనుకోవడం అది మీ అవివేకానికి నిదర్శనంగా మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు మీరు మాట్లాడిన మాటల్లో సైకో, సాడిస్ట్ అనే మాటలు మా ముఖ్యమంత్రి గారిని పట్టుకొని మాట్లాడుతున్న మాటలు. మేము మాట్లాడితే అంతకు మించి మాట్లాడడానికి ఈరోజు మా దగ్గర కూడా పదాలు ఉన్నాయి. జాగ్రత్తగా మాట్లాడాలి. మీరు 30 సంవత్సరాలుగా రాజకీయ జీవితం ఉన్నటువంటి మీరు ముఖ్యమంత్రిని పట్టుకొని నా కొడుక అనే పదం వాడినంటే అది మీ మతి స్థిమితానికి ఒకసారి అర్థం చేసుకోవాలనుకుంటున్నాం. మీరు ముఖ్యమంత్రి గారిని తిడుతూ పదవి సంపాదించుకుంటూ మీకు పదవి వేస్తుంది తప్ప ప్రజలలో పలిచినైపోయేటువంటి మాటలు. ఇప్పటివరకు మీపై ఉన్నటువంటి ఒక మంచి అభిప్రాయాన్ని నిన్నటి మాటలతో మీరు పోగొట్టుకున్నటువంటి వైనాన్ని గమనించమని కోరుతున్నాం. 30 సంవత్సరాల రాజకీయాల్లో ఉండి మీరు మాట్లాడవలసినటువంటి భాషనే అంటున్నా. ఈ దిగజారుడు భాషను ఇకనైనా మానుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మేము మా వైపు నుంచి తెలియజేస్తూ, ఈరోజు హైడ్రా పేద ప్రజల భూములు రక్షిస్తుంది, చెరువులు రక్షిస్తుంది. మీ ప్రభుత్వం ఉన్నదే పేద ప్రజల పక్షాన. పేద ప్రభుత్వ పక్షాన అన్యాక్రాంతమవుతున్నటువంటి భూములను ఈరోజు తిరిగి ప్రభుత్వ పక్షాన తీసుకునేది ప్రజల అవసరానికి ఉపయోగపడే విధంగా చేసేటువంటి కార్యక్రమాన్ని హైడ్రా చేస్తున్న క్రమంలో ఈరోజు మీరు నిలబడుతున్నది ప్రజల పక్షానే. మేము మా ప్రయత్నం అంతా కూడా పేదలకు అన్యాయం జరగవద్దని చెప్పి మా ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తుంటే, ఒకవేళ మీరు వెళ్ళిన కాడ ఒకరిద్దరికి అక్కడ నష్టం జరుగుంటే అది మా ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చి, అధికారుల దృష్టికి తీసుకొని వచ్చి ఆ సమస్య పరిష్కారం అయ్యే విధంగా మీరు మాట్లాడాలి తప్ప అధికారులు నానాబూతులు, మా గౌరవ ముఖ్యమంత్రి గారు నానాబూతులు ఈ విధంగా తిడుతూ మీరు పలిచినైపోతున్నారు ప్రజలు తప్ప మరొకటి కాదు. ఈటల రాజేందర్ గారు మీరు మాట్లాడిన మాటల్ని ఈరోజు సభ్య సమాజం కూడా తప్పొట్టే విధంగా ఉంది. ఇప్పటి వరకు ఈటల రాజేందర్ గారు మంచివారు అనుకున్నా కానీ ఈ విధంగా మాట్లాడేటువంటి మాటలు ఎంతవరకు సబబడినటువంటిది చర్చ ఈరోజు జరుగుతున్న క్రమంలో ఈ వాక్యాలను మేము తీవ్రంగా తప్పుపడుతూ ఉన్నాం. రాబో రోజుల్లో కూడా మీరు ఈ విధంగా భాషను వాడితే మా వైపు నుంచి కూడా ఇంతకు మించి భాషను మీపై ఉపయోగించడం కోసం మేము మా కార్యకర్తలు కూడా సిద్ధంగా ఉన్నారన్నమాట. ఇప్పుడు అంతర్గత చర్చల్లో కూడా ఈటల రాజేందర్ గారు ఏంది ఈ విధంగా మాట్లాడుతున్నాడని చెప్పనే చర్చ జరుగుతూ ఉంది. ఇది మీకు సహితకం కాదన్నమాట సందర్భం చెప్తూ మా ముఖ్యమంత్రి గారి పైన వ్యక్తిగతంగా ఈరోజు మీరు అభాండాలు వేస్తూ వ్యక్తిగతంగా మాట్లాడే మాటల్ని ఈరోజు మీరు తప్పుపడుతున్నారు. వారికి ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అప్పుల పాలైనటువంటి రాష్ట్రాన్ని మీ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే మీ అనేక సందర్భంలో ఉన్నాం. ఆ రోజు బీజేపీ కట్టడి చేసి ఉంటే ఆర్థికంగా క్రమశిక్షణ గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీరు నేర్పించి ఉండుంటే వారి ఆడిన ఆటలకు సైన్ మీరు అనుకుండా ఉండుంటే ఈరోజు ఈ రాష్ట్రం 8 లక్షల కోట్ల అప్పుల పాలై ఉండకపోయి ఉండే. ఈరోజు 8 లక్షల అప్పుల కుప్పలో కూరుకుపోయినటువంటి రాష్ట్రాన్ని ఓవైపు ఉన్నటువంటి వనరులతోటి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పత్రులు తీసుకుని పోతున్న క్రమంలో కేంద్రం నుంచి మీరు డబ్బులు తీసుకొని వచ్చి ఆర్థికంగా నిధులు తీసుకుని వచ్చి అభివృద్ధి చేయవలసింది పోయి ఈ విధంగా మా ముఖ్యమంత్రి గారి పైన ఆడిపోసుకునేటువంటి మాటలు మాట్లాడడం సబబు కాదు. ఈ వ్యాఖ్యలు మీరు తీవ్రంగా తప్పుపడుతున్న సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గత బీఆర్ఎస్ పాలనలో ఈరోజు బీజేపీ నాయకుడు ఉన్న మీరు ఆయన ఆర్థిక శాఖ మార్చిలో ఉండి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పిన మాటలకు ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి బడ్జెట్ ప్రవేశపెట్టాలి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి మనం ఖర్చు పెట్టుకోవాలని చెప్పని చెప్పవలసింది మీరు పోయి మీరు కూడా ఈ అప్పులలో ఓ భాగం ఓ పాత్ర అయినటువంటి మీరు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు చేసినటువంటి ఆనాటి పాపానికి ఈరోజు 8 లక్షల కోట్లకు ఓవైపు మిత్తి కడుతూనే అసలు కడుతూనే మిగిలిన డబ్బుతోటి మిగిలినటువంటి ఆర్థిక వనరులతోటి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో మరోవైపు సంక్షేమ రంగంలో ముందుకు తీసుకొని పోతుంటే ఈ విధంగా మీరు మాట్లాడు ఎంతవరకు సబబు అనే మాట ఈ సందర్భంగా మరోసారి మీ వాక్యాలను మీరు వెనక్కి తీసుకోవాలి. ఈ వాక్యాలు ఏవైతే మీరు సభ్య సమాజం తరలించుకుని మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండిస్తున్నారన్న మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.